రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో ఓ మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గత నెల 18న తన ఇంటికి వెళ్లేందుకు 13 ఏళ్ల బాలిక ఈ రిక్షా ఎక్కింది. అయితే ఆమెను ఇంటి దగ్గర దింపాల్సిన డ్రైవర్ మధ్యలో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత ఆమెను ఓ హోటల్లో మరో వ్యక్తికి అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జూన్ 22న పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో బాలికను ఓ హోటల్ నుంచి సురక్షితంగా రక్షించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ 5 రోజుల్లో బాలికను 4 వేర్వేరు స్థానిక హోటళ్లకు తరలించినట్లు గుర్తించారు. ఆమె ఏడుపును అణచివేసేందుకు బలవంతంగా మద్యం తాగించినట్లు, అలాగే కొందరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 32 మంది ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని హోటళ్లను అధికారులు కూల్చివేశారు. అలాగే ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఈ రిక్షా డ్రైవర్తో పాటు మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం వెతుకుతున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం వేగంగా విచారణ పూర్తి చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ప్రజలు, సోషల్ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు.